ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా దేవ, దయామయుడవు, దయచూచువాడవు, నీ నీతిని బట్టి కనికరించువాడవు, మా మార్గములను నీ కృప చొప్పున సరళము చేయువాడవు. తీర్పులోనికి తేక నీ ప్రేమగల చిత్తము చేత మమ్మల్ని శిక్షించుట వలన తీర్పును దాటిపోనట్టు చేసే దేవుడవు. మా ఇళ్ళ నీవు కలిగి ఉన్న మనస్సును బట్టి నీకు స్తుతి చెల్లించుకొనుచున్నాం. మేము మరింత నీ సన్నిధిలో బలవంతులమై ఉండునట్లు నీ బలము చేత మమ్మల్ని బలపరచుము. నీ పరిశుద్ధత చేత మమ్మల్ని పరిశుద్ధపరిచి కృప చూపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా. ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి దీవించినావయ్యా. ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా.
శిక్ష శిలువపై భరించినావయ్యా, నా దోషములను గ్రహించి క్షమించినావయ్యా, నా పాప శిక్ష శిలువపై భరించినావయ్యా, నా దోషములను గ్రహించి క్షమించినావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసయ్యా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసయ్యా. ఈ వారం మనం పాపం అంటే ఏంటో ముందు మనం తెలుసుకుంటే ఏం చేయకూడదో మనకి జాగ్రత్త వస్తుంది. యోహాన్ రాసిన మొదటి పత్రిక, మొదటి యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అయితే మనం చదువుతున్న ఈ మాట, పాపము చేశాను చేసే ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు, ఆజ్ఞాతిక్రమమే పాపం. మనకి మొట్టమొదట ఏం తెలుసుకోవాలంటే మనం ఆజ్ఞ అంటే ఏంటి, ఆజ్ఞ అతిక్రమము, ఆ రెండింటికి మనకు అర్థం తెలిస్తే పాపం అంటే ఏంటో తెలిసిపోతుంది. అవునా కాదా? అంతేనా? పాపము అనేది మనకి అది 3 అక్షరాల పదం, కానీ అది ఏంటో దాని వివరం తెలియాలి. దాని వివరాన్ని తెలియచేసిన వాడు యోహాన్. ఆజ్ఞాతిక్రమమే పాపం, ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. పాపం అనేది అది ఒక డైరెక్ట్ యాక్ట్ కాదు. ఆజ్ఞ అనేది ఒకటి ఉంది, దానిని దాటితేనే అది పాపం అవుతుంది. అసలు ఆజ్ఞ అంటే ఏంటి? ఆజ్ఞ అంటే సరి అయిన అర్థం ఏంటంటే ఇది అలాగే చేయవలెను అనే ఒక ఆర్డర్. మనం ఉత్తర్వు అంటాం కదా, ఉత్తర్వు అంటే ఆర్డర్, తప్పనిసరిగా అనుసరించవలసింది. అది ఆజ్ఞ. ఆజ్ఞ అంటే మళ్ళీ చెప్పండి, అది అలాగే చేయవలెను అనే ఉత్తర్వు. మీకు డిక్షనరీ డైరెక్ట్ మీనింగ్ అన్నమాట అది. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమము అంటే మనకు తెలుసుకోవాల్సింది ఆజ్ఞ అంటే ఏం చెప్పుకున్నాం. ఆజ్ఞ అంటే ఇది ఇలాగే చేయబడవలసి ఉన్నది అనే తాకీద్. ఆజ్ఞ అనేదానికి తిన్ననైన అర్థం ఏంటంటే అది ఎలాగ చెప్పబడిందో అలాగే చేయాలి. దాని నుంచి అటు కానీ ఇటు కానీ వైదొలగడమే పాపం. ఇది మీ మనసులో స్థిరపరచుకోండి. మనం రాత్రి వాక్యం చదువుకున్నాం కదా, దైవ సంబంధమైన దివ్యమైన సంబంధమైన జ్ఞానాన్ని మన హృదయంలో నింపుకుంటే మనకు ఆజ్ఞలో నుండి అటు ఇటు వైదొలగిపోవడం అంటే ఏంటో తెలుస్తుంది.
హృదయములో దేవుని ఆజ్ఞ లేనప్పుడు, పరసంబంధమైన జ్ఞానము లేనప్పుడు ఈ తొలగిపోవడాన్ని గురించినటువంటి జ్ఞానం మనకి తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? చేసిన తర్వాత తెలుస్తుంది. దీన్ని మనం ప్రారంభం దగ్గరికి వెళ్దాం. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఆదాముతో చెప్పిన మాట ఏంటంటే, అన్ని తిను, నీ ఇష్టం వచ్చినట్లుండు, ఆ ఒక్క చెట్టు ఫలాన్ని నీవు తినవద్దు, తింటే ఆ దినాన నీవు చనిపోతావని చెప్పాడు. ఆదాము ఒంటరిగా ఉండకూడదు అని దేవుడు భావించి హవ్వను చేసిన తర్వాత ఆదాము హవ్వకు ఆ మాట చెప్పాడని బైబిల్లో లేదు కదా. అంటే సాతానుతో, అంటే సర్పంతో మాట్లాడినప్పుడు హవ్వ పలికిన మాటే మనకు సాక్ష్యం. వాడేమడిగాడు? ఇది నిజమా? ఇందులో ఏదైనా తినొద్దని దేవుడు మీకు చెప్పాడా అని. సాతాను అడిగింది కూడా ఏంటి? ఏది చేయకూడదో దాని మీదే దృష్టి పెట్టాడు. అంటే అవును, అన్నీ తినమన్నాడు, ఇదొక్కటి తినొద్దన్నాడు అని చెప్పింది. అంటే హవ్వ చెప్పింది అంటే హవ్వకి ఎవరు చెప్పారు? ఆదామే చెప్పాడు. దేవుడు ఆదాముకు చెప్పిన మాటను ఆదాము హవ్వకి ట్రాన్స్ఫర్ చేశాడు. అప్పుడు వాడేం చెప్పాడంటే, దుష్టుడు, మీరు చావనే చావరు, అది తిన్న దినాన ఏం జరుగుతుంది అంటే మీకు మంచి చెడ్డలు తెలుస్తాయి. సర్పం కూడా అబద్ధం ఆడలేదు. అది తిన్న దినమున ఏం జరుగుతుంది అంటే మీకు మంచి చెడ్డలు తెలుస్తాయి. మంచి చెడ్డలు అప్పటి వరకు ఎవరికి తెలుసు ఈ విశ్వములో అంటే ఒక దేవదూతలకే తెలుసు. మీరు దేవదూతల్లాగా అయిపోతారని దేవుడు బాధ. కాబట్టి మంచి చెడ్డలు తెలుస్తాయి మీకు అని చెప్పాడు. చెప్తే పురుషుల కంటే స్త్రీలు బలహీనులని, ఇది ప్రారంభ ఉదాహరణ. వాళ్ళకి ఏంటి బలహీనత అంటే, అలాగా దేవదూతలాగా అయిపోతాం అయితే మనం అని వాడు భావించుకున్నది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు నరులను సృష్టించి వాళ్ళకి మంచి కానీ చెడు అనేది ఏమీ తెలియకుండా వాళ్ళు స్వేచ్ఛగా బ్రతకడానికి దేవుడు సృష్టించాడు. ఎందుకని? మంచి చెడులను తెలిసినటువంటి వారు మంచిలో నుండి తొలగిపోయారు, దేవదూతలు చెడిపోయారు. అలాగా నరులు నా పోలికను సృజింపబడిన వారు కాకూడదని దేవుడు భావించాడు. అయితే సర్పం మాట విని ఈమెం చేసింది? తినవద్దు అన్నదాన్ని అతిక్రమించింది, తిన్నది. అది పాపమైంది, అంతే. దీన్ని మనం చూడాలంటే రోమీలకు రాసిన పత్రికలో ఒక వాక్యం చూద్దాం. ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును. ధర్మశాస్త్రము అంటే ఆజ్ఞ. ఆజ్ఞ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే ప్రమాదాన్ని సృష్టిస్తుంది. ఆజ్ఞ అనేది లేనప్పుడు దాన్ని అతిక్రమించడం అనేది కూడా ఉండదు. ఎప్పుడైతే నరులకు మంచి చెడులు తెలిసిపోయాయో, ఆదాముకు హవ్వకు మంచి చెడ్డలు తెలిసాయో, ఖచ్చితంగా దేవుడు ధర్మశాస్త్రాన్ని సిద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. మంచి చెడు తెలిసిన తర్వాత చెడు చేస్తే అది పాపం అవుతుంది, అది దేవునికి దూరం అవ్వడానికి కారణమవుతుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని తయారు చేసి మనుషులకు ఇచ్చాడు. ఇప్పుడు మనము పాపం చేయకూడదు, అది మనం ప్రధానమైనటువంటి ఈరోజు వాక్యం మనం పాపం చేయకూడదు. పాపం చేయడం అంటే అర్థం ఆజ్ఞను దాటడమే, ఆజ్ఞను అతిక్రమించడమే. అతిక్రమించడం అంటే కొంచెం పైకి వెళ్ళడం, కొంచెం క్రిందకి రావడం. ఇది ఇంతకు పూర్వం మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆజ్ఞ ఒకటి తీసుకుందాం. మనం పరిశుద్ధ గ్రంథంలో, మన నూతన నిబంధనలో, మత్తయి రాసిన 6వ అధ్యాయంలో ఉన్న వాటిల్లో ఒకటి తీసుకుందాం. మన సహోదరుని గురించి చాటుగా మాట్లాడడం, ఇది చాలా ప్రమాదకరమైనది. మనం పాపాలు అనగానే ఆ భయంకరమైన ఆ దారిలోకి వెళ్తాం, కానీ అలా కాదు. యేసుక్రీస్తు తన సహోదరుని ఎవరినైనా సరే ఏమంటే, చదువుదాం ఒకసారి మత్తయి సువార్త
ఆ వాక్యం తెలుసు కదా, తీయండి. 5వ అధ్యాయం 21వ వాక్యం. నరహత్య చేయవద్దు, అది ఆజ్ఞ. అంతేనా? నరహత్య చేయవద్దు అంటే ఒక మనిషిని చంపవద్దు. దాని వివరం: నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే ధర్మశాస్త్రంలో నరహత్య చేసిన వాడు తీర్పులోనికి వస్తాడు. ఒక నరుని హత్య చేస్తే ఏం జరుగుతుంది అనేది మనం తర్వాత ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. దానిని మీరు విన్నారు కదా, అది పూర్వీకులతో చెప్పబడిన మాట. అంటే పాత నిబంధన వారితో చెప్పబడిన మాట. అయితే నూతన నిబంధనలో చెప్పబడిన మాట ఏంటో ఇప్పుడు చెప్తున్నాను. నేను మీతో చెప్పునదేమనగా, నేను అంటే యేసుప్రభు. యేసుప్రభు ఎవరు? నరుల పాప క్షమాపణ కొరకు కావలసినటువంటి రక్తాన్ని చిందించేవాడు. మన పాపాలు పరిహరింపబడడానికి మూల పదార్థం యేసు రక్తం. అలాంటి పాప పరిహారం కలిగించేటువంటి ఒక ఔషధాన్ని మనుషులకి ఇచ్చేవాడు ఈయన. కనుక ఆయన ఏమంటాడు? నేను అంటే అలాంటి వాడనైన నేను, మీ పాపములు పరిహరించి మీకు జీవమునిచ్చే నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద ఒకటేసి ఉంటుంది, కిందన ఫుట్ నోట్లో ఒక అర్థం ఉంటుంది. నిర్నిమిత్తముగా అంటే కారణమేమి లేకుండా, ఊరకనే. కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. విమర్శ అంటే తీర్పులోనికి తేబడను. మనం పోయిన వారం చెప్పుకున్నాం కదా, తీర్పులోనికి తేబడకుండా ఉండడానికే మనల్ని దేవుడు శిక్షిస్తాడు. లేదు అంటే అన్యులతో సమానంగా మనం తీర్పులో నిలబడవలసి ఉంటుంది. తీర్పులోకి వెళ్ళిన వాడు ప్రతివాడు నరకానికి వెళ్ళిపోతాడు. సరే, ఈయన చెప్తున్నాడు ఏంటి విమర్శకి కోపపడడం అంటే ఏంటి వివరం? తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఈ 2 మాటలు ఇవి ఎక్కువగా మనం వాడుతుంటాం. మనం చాలామంది ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు 3వ వ్యక్తి గురించి మాట్లాడతాం. ముఖ్యంగా క్రైస్తవులలో ఏముంటుంది, ఈ స్థితి ఎక్కువ ఉంటుంది. మొట్టమొదట మనం దేవుని భయం పూర్తిగా కలిగి ఉండం. రెండవది దుష్టుని యొక్క ప్రేరణ దీనికి తోడవడం వలన అన్యులందరికంటే క్రైస్తవులలో ఈ సంభాషణం ఎక్కువగా ఉంటుంది. ఏ ఇద్దరు వ్యక్తులు ఇంతమందిలో ప్రతి మనిషికి ఒకళ్ళు ఇష్టమైన మనిషి ఉంటారు. నాకు ఇష్టమైన ఒకరు ఉంటారు, మీకు ఇష్టమైన ఒకరు ఉంటారు. వాళ్లతో మాట్లాడేటప్పుడు మనము అనవసరంగా మరొక వ్యక్తిని గురించి మనం మాట్లాడుతుంటాం. ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తిని అంటే మన సమాజంలో ఒక సహోదరుని గురించి వ్యర్థుడు అంటే పనికిరానివాడు. పనికిరానివాడు అనే పదం మనం ఉపయోగించం, కానీ ఆ వ్యక్తిని గురించి తేలిగ్గా మాట్లాడుతున్నాం అంటే అర్థం ఏంటి? సహోదరత్వంలో నుండి అంటే దేవుని దృష్టిలో నుండి అతను తగ్గించడమే అవుతుంది. మనం పోయిన వారం చెప్పుకున్నాం కదా, తగ్గించడమే అవుతుంది. వ్యర్థుడు, పనికిరానివాడు, అలాంటోడే, ఆడు బుద్ధి వేరు అని మనం మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు అలా అనకూడదు? ఆడు నిజంగా వ్యర్థుడే కదా, ఎప్పటి నుంచో చర్చికి వస్తున్నాడు, అలాగే బ్రతుకుతున్నాడు అని నీ మనసులో ఉండొచ్చు. ఆలస్యంగా వచ్చిన నీవే ఆత్మలో బాగా వర్ధిల్లి ఉండవచ్చు. గుర్తుపెట్టుకోండి, దేవుడు కొంతమందిని 30 అంతలుగానే వర్ధిల్లేలాగా చేస్తాడు, కొంతమందిని 60 అంతలుగా. వాని స్థాయి, వాని భక్తి స్థాయి అంతే ఉంటుంది. ఓర్చుకునే దేవుడు ఓర్చుకుంటే మనకేంటి బాధ? దీని గురించి ప్రభు చెప్పిన ఉపమానాలు ఉన్నాయి మన దగ్గర చాలా. ఒకడు ఉదయం 9 గంటలకు వస్తాడు పనికి, బోలెడంత పని ఉంది,
పనివాళ్ళు తక్కువగా ఉన్నారని మళ్ళా తీసుకొస్తాడు. ఇప్పుడు 1 గంటలకు తీసుకొస్తాడు కొంతమందిని. అలాగా మళ్ళీ 3 గంటలకు తోలుకొచ్చారు. అయినా పని ఉండిపోయింది. యజమానుడు అన్నాడు, ఇంకా కావాలి తీసుకొని రా. సాయంత్రం 6 గంటలకు పని ఫినిష్ చేస్తాం. 5 గంటలకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, నాకు ఆ టైం గుర్తుంది. సాయంత్రం 5 గంటలకు కూడా వచ్చారు, పని పూర్తయింది. యజమాని ఏం చేశాడంటే ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటలు పనిచేసేవాడికి 500 రూపాయలు కూలి ఇస్తానన్నాడు. వాళ్ళకి 500 ఇచ్చాడు. ఆ కూలికే వాళ్ళు ఇష్టపడి వచ్చారు. 1 గంటకు వచ్చిన వాళ్ళకి అదే ఇస్తానన్నాడు, అదే ఇచ్చాడు. 3కి వచ్చిన వాళ్ళకి అదే ఇచ్చాడు. 5 గంటలకు వచ్చి 1 గంటే పనిచేశారు వాళ్ళకు కూడా అంతే ఇచ్చాడు. ఆ మొదట ఉన్న వాడికి ఒళ్ళు మండడం సహజం. ఒళ్ళు మండదా? ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు నానా కష్టాలు పడ్డాను, నాకు 500 ఇచ్చాడు. 5 గంటలకు వచ్చి ఆ గంట పని చేసినోడు కూడా అంతే ఇచ్చాడు. ఈ తప్పు ఇది. యజమాని దృష్టిలో ఏముందంటే, నీవు అంతకే ఒప్పుకొని నువ్వు 9 గంటలకు వచ్చావు కదా, నువ్వు ఒప్పుకున్నది నీకు ఇచ్చాను, నువ్వు వెళ్ళిపో. 5 గంటలకు వచ్చి 1 గంట పని చేసిన వాడికి నేను 500 ఇవ్వడం అనేది నా ఇష్టం, నీకు సంబంధం ఏంటి? అది యజమాని దృష్టి. ఈ రెండు ఎన్నడూ పుసగవు. కుదురుతాయా? మనం ఈ ఉపమానం చదివిన తర్వాత మానవులుగా మనం ఏ పార్టీలో ఉంటాం? మనిషిగా ఏ పార్టీలో ఉంటాం? యజమానుడు దృష్టి అది. ఇచ్చేవాడు ఇచ్చుకుంటున్నాడు, నీకేంటి నష్టం? నీది నీకు వచ్చింది కదా. ఇప్పుడు ఈ పార్టీ నేర్చుకోవలసింది ఏంటంటే, యజమాని మనసులోకి మారడం. అది దైవత్వము, ఇది మానవత్వం. అది దివ్యత్వము, ఇది భూమితత్వం. అదేంటి అలాగుంది అంటే, అన్యాయాన్ని సహించడం బాగుందా? ఒక చెంప కొడితే రెండో చెంప తిప్పడం బాగుందా? దైవత్వానికి మానవత్వానికి అంత వ్యత్యాసం ఉంది. ఇక్కడ లేఖనంలో ఏం చెప్తున్నాడంటే, ఏ సహోదరునైనా నీవు వ్యర్థుడా అని నువ్వు అన్నా అనకపోయినా నీ మనసులో భావించుకున్నావు అనుకో, ఎన్నాళ్ళైనాడు ఇలాగే ఉంటాడు, వీడు బతికింతే ఇలాగే మాట్లాడుతుంటాడంటే, కొన్నిసార్లు మనం సహించాలి. సహించడం అనేది క్రైస్తవునికి ఉండాలి. ఎందుకు సహించాలి అంటే, మనల్ని ఇప్పుడు ఇస్కరియోతు యోధానే తీసుకోవాలి. ఎవరు? ఇస్కరియోతు యోధా 12 మంది శిష్యులలో ఒకడు. అతని దగ్గర డబ్బు సంచి ఉంటుంది. ఆ సంచిలో నుండి అతను చాలాసార్లు డబ్బులు దొంగతనం చేశాడు. ఆ సంగతి ఎవరికి తెలుసు? ప్రభువుకు తెలుసు. కానీ ప్రభువు ఇస్కరియోతు యోధాను గద్దించలేదు. కానీ ప్రభువు కూడా తెలుసు, వాడే నన్ను పట్టించేవాడు, నన్ను పట్టించడానికి దేవుడు ఏర్పాటు చేసిన సాధనం. ఇప్పుడు నేను ఇస్కరియోతు యోధాన్ని డిస్టర్బ్ చేస్తే, నువ్వు ఇలా చేస్తావు, ముందుకి నీ సంగతి నాకు బాగా తెలుసు, నువ్వు డబ్బు సంచి ఇప్పుడు డబ్బులు తీసేసుకుంటున్నావు అన్నాను అనుకో, వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఏమవుద్ది? దేవుని చిత్తము అంటే దేవుని లేఖనము నెరవేరదు. ఈయన్ని పట్టి అప్పగించేవాడు ముందు పోతాడు. యేసుప్రభు ఆ పని చేసాడంటే అర్థం ఏంటి? అతనిని పట్టి ఇచ్చేవాడిని లేకుండా చేసుకున్నాడు గనక ఎవరు తప్పిపోయినట్టు? మాట్లాడరేంటి మీరు? ఎవరు తప్పిపోయినట్టు? ప్రభువే తప్పిపోయినట్టు. అప్పుడు ఈ కార్యము దేవుడు నిర్ణయించినటువంటి నిర్ణయం ప్రకారంగా ఇది జరగదు. అందుకని ప్రభు ఏం చేశాడంటే, 24 గంటలు కూడానే ఉంటున్నాడు, అయినా సహించాడు. అంటే యేసు ప్రభు దగ్గర ఏ లక్షణం వచ్చింది? ఇప్పుడు తనను చంపడానికి అప్పగించేవాడిని కూడా సహించడం, భరించడం అనే ఒక జీవ సంబంధమైన, అతను శరీరధారిగా ఉన్నాడు గనక ఒక జీవ సంబంధమైన లక్షణం ప్రభువు నేర్చినాడు. కనుక దేవుని పిల్లారా, ఒకవేళ నిజంగానే మన సహోదరుల్లో ఒకడు వ్యర్థుడు ఉన్నా మనము వ్యర్థుడు అని అనకూడదు. గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యం మరలా చూడండి. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, అంటే తీర్పులోనికి వస్తాడు. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును.
లోనగును అంటే దానికే వెళ్ళిపోతాను. మనం ఏం చేస్తాం, గణేష్తో నేను బాగానే మాట్లాడతాను, కానీ నాకు నచ్చినోడు శ్రీని రాగానే గణేష్ అలాగా అనేసి వెంటనే ఏం చేస్తాను, ఈ మంత్రాంగం అంతా అతని మనసులో పోసేస్తాను. నేను చేరడమే కాదు, అవతల వాడిని కూడా చెరిపేస్తాను. వాళ్ళ మనసులో ఏవో భావాలు పుట్టిస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి, అవిటివాడు భక్తి సంబంధమైన జీవితంలో అవిటివాడు లేదా మన సహోదరుడు మన విషయంలో అన్యాయం చేస్తుంటే అది మంచిదని ఎంచండి. చెప్పండి, ఇది తప్పు చేయొద్దని చెప్పండి, తప్పులేదు, కానీ భరించాలి. మనం ఎవడు మనల్ని శోధించకపోతే శోధన జయించడం నాకు సాధ్యమవుతుందా? చెప్పండి, అవుతుందా? మీరు శోధన సహించకుండా ఎవడైనా పరలోకానికి వెళ్ళగలడా? ఎవరైనా వెళ్ళగలరా? వెళ్ళలేరు. శోధన సహించువాడు ధన్యుడు అని మనకి చెప్పబడి ఉంది. మనలను శ్రమ పెట్టేవాళ్ళు, మనలను విసిగించేవాళ్ళు, మన దగ్గరే తిని మన మీద విషం కక్కేవాళ్ళు, మనతో స్నేహంగా ఉండి మనకు గోతులు తీసేవాళ్ళు మనకు ఉండడం మంచిది, మనకు మంచిది. నేను ఎప్పుడు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు సరదా పడతాను. నిజమే, వీడు ఉండడం మంచిదే, ఇలా విసిగిస్తూ ఉంటే మంచిదే. ఏం చేయాలి? విసుగుదల నుంచి విముక్తి వచ్చే వరకు నా మనసుని నేను దేవుని దగ్గర లోపరుచుకుని ప్రార్థన చేసుకునే అవకాశం వస్తుంది. మోసం చేసేవాడిని క్షమించడం ఎక్సర్సైజ్ చేయాలి. సొలొమోను చెప్తాడే, దాన్ని ఏమంటాడు, భక్తిని గురించి చెప్పినప్పుడు, అది భక్తి జీవితం అనేది వినడానికి చదవడానికి బాగానే ఉంటుంది, కానీ అది అభ్యాసం చేయడం చాలా కష్టమవుతుంది, అది చాలా లోతుగా ఉంటుందని సొలొమోను చెప్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇవన్నీ సాధకం చేయాలి. ఇవి మనకి క్షేమానికే, ఇవన్నీ మన క్షేమానికే. కనుక మనం తీసుకున్న ఒక ఆజ్ఞ ఏంటి అంటే, మన సహోదరుని ఎప్పుడూ మనం ద్వేషించకూడదు. ఒకవేళ మన సహోదరుడు ఆ స్థితిలో ఉన్నా వానిని మన నోటితోటి అలాగా మాట్లాడకూడదు. అలాగా మాట్లాడితే మనము తీర్పులోనికి వెళతాం. ఇది సాధ్యమవుద్దంటారా? మనకి అవుతుందా? అవుదా? అవ్వకపోతే గ్యారంటీగా మనం ఎక్కడికి వెళ్తాం? తీర్పులోనికి వెళతాం. తీర్పులోనికి వెళితే ఖచ్చితంగా నరకానికి పోయినట్లు లెక్క. మరి ఏం చేయాలి? ఈ ఆజ్ఞను అతిక్రమిస్తే, అంటే ఈ ఆజ్ఞను మీరడానికి కారణాలు బోల్డ్ ఉండొచ్చు. వాడిని కస్తమారు బాధ కలిగించవచ్చు, వాడిని శాపనార్థాలు పెడుతూ ఉండొచ్చు, నీ గురించి చెడుగా చెప్తూ ఉండొచ్చు, లేదా నీ విషయంలో చెడుగా ప్రవర్తిస్తూ ఉండవచ్చు. ఏం చేసినా నీవు ఆజ్ఞను అతిక్రమించకూడదు. నిన్ను అతిక్రమించేలాగా చేసేవాడే దేవుని విరోధి, వాడే సాతాను, వాడే దుష్టుడు. వాడు చేసేదేంటి? వాడు చేసే పనుల్లో ఒక్కటే, దేవుని ఆజ్ఞలో నీవు నడుస్తున్నావని తెలిస్తే దానిని అతిక్రమించేలాగా చేస్తాడు. సాతాను చేసేది అదే. మీరు ప్రతిరోజు ప్రార్థనకు వెళ్తారనుకోండి, ప్రార్థన చేసుకునే టైం వచ్చిందనుకోండి, అదే సమయానికి నేను ఎలా తప్పించాలి? ఎవరి వలన ఇబ్బందులు వస్తాయి? నీకు ఇష్టలైన వారి వల్లే, నువ్వు ప్రేమించే వారి వల్లనే వస్తాయి. ఏ విధము చేతనైనా మనము దేవుని ఆజ్ఞను మీరకూడదు, గుర్తుపెట్టుకోండి. అందుకే నేను దశంభాగం దగ్గర కూడా నేను కరెక్ట్గా చెప్తాను. అలాగా 10వ వంతు ఎక్కువ ఇచ్చినా మీరినట్టే, తక్కువ ఇచ్చినా మీరినట్లే, యథాతథంగా ఉండాలి. ఏ ఆజ్ఞ అయినా. మరి ఇలా చేస్తారా మీరు? ఇదే పాపం అంటే. పాపం అంటే ఏదేదో ఊహించుకోవద్దు. దేవుని 10 ఆజ్ఞలు తీసుకోండి, నూతన నిబంధనలో ఉన్న 2 ఆజ్ఞలు తీసుకోండి. ఈ ఆజ్ఞలను అటు ఇటు మీరకూడదు. ఇప్పటి వరకు మన చర్చిలో చెప్పిందంతా మోసమే. అంటే చర్చ్ అంటే ప్రపంచంలో ఆజ్ఞను అనుసరించడం ఎక్కడా లేదు, ఎక్కడా జరగడం లేదు. ఎక్కడ చూసినా ఆజ్ఞను అతిక్రమించే. వివాహ విషయానికి రండి, ఆజ్ఞ అతిక్రమిస్తున్నారు. ఏ క్యాస్ట్ వాడు ఆ క్యాస్ట్నే పెళ్లి చేసుకోవడం,
దేవుడు మానవులందరి గురించి దేవుడు మాట్లాడుతుంటే మానవులకి మధ్య మాట్లాడుకుంటున్నారు. అది ముఖ్యంగా దేవుని సంఘాలలోనే అది జరుగుతుంది. ఏ కులం పాస్టర్స్ కూడా ఏం చేశారంటే, ఎందుకు వచ్చిన శోధన బ్రదరు, మీ వాళ్ళు ఎవరినన్నా చూసుకోండి అంటే అర్థం ఏంటి? ఇతను ఏమవుతున్నాడు? ఆజ్ఞను మీరేలాగా చేస్తున్నాడు. మళ్ళీ ఆ వివాహానికి పరిశుద్ధ వివాహం అని పేరు హెడ్డింగ్ అన్నమాట. ఇవన్నీ జరుగుతున్నవే. ఆశించవద్దు డబ్బులు అని చెప్తారు. ఆడపిల్ల దగ్గర నుంచి పెళ్లి ఖర్చునైనా ఏదో ఒక పేరు పెట్టి లంచానికి బహుమానం, కృతజ్ఞత అన్నట్టు ఏదో ఒకలాగా ఆజ్ఞను మీరుతూనే ఉంటారు. ఆడపిల్లలు కలిగిన వాళ్ళకి ఈ వాక్యం నచ్చుతుంది, మగపిల్లలు కలిగిన వాళ్ళకి డోకు వచ్చేస్తుంటుంది. ఎందుకని? వచ్చేది పోద్దని. ఇవన్నీ ఆజ్ఞను అతిక్రమించడం కాదా? మరి ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉంటే మరి వాళ్ళు పాపులవుతారా, పరిశుద్ధులవుతారా? పరిశుద్ధపరచబడిన దేవుని పరచబడవలసినటువంటి దేవుని మందిరములోనే పాపాన్ని ప్రాక్టీస్ చేస్తుంటే అదే పరిశుద్ధత అనుకుంటే ఎవడు పరలోకానికి వెళ్ళేది చెప్పండి. అందుకే ప్రభువు చెప్పాడు, ఇరుకు దారి కష్టంగా ఉంటుంది, అందులోనే ఎన్నిసార్లు ఓడిపోయినా ప్రవేశించడానికి పట్టుదలగా మీరు కష్టపడండి. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి, అది జీవానికి తీసుకొని పోతుంది. ఇష్టం అనిపించదు, మనసుకు బాధ అనిపిస్తుంది. ఇంత చదివించేమని చేసాం, ఉద్యోగం వచ్చిన కుర్రాడిని వృత్తినే ఇచ్చేసి పెళ్ళి కూడా మనమే చేయాలా, మనమే చేసుకోవాలా అంటుంది. అక్కడ నువ్వు ఇరుకుదారి ఎన్నుకోవాలి. లేదు, నేను చేయాలి. అందరూ రకరకాల మాటలు చెప్తారు, వినకూడదు. నీవు తీర్పులోకి రాకుండా ఉండాలంటే ఆజ్ఞను మీరకూడదు. మరి అలా ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఎక్కడ చెప్తున్నారు చెప్పండి? మీరు ఒక స్థలం చెప్పండి. కనుక దేవుని పిల్లలారా, మనం ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. పాపము అంటే ఏంటి చెప్పండి? ఆజ్ఞను అతిక్రమించడం. ఏ ఆజ్ఞనంటే ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉంది, మనం ఒకటి చదివాం. ఏ పరిస్థితుల్లోనూ ఎవ్వరితోనూ ఒక సహోదరుని గురించి చెడ్డగా మాట్లాడకుండా ఈ వారమంతా మీరుండండి. అలా మన బళ్ళు చెప్పుకుంటామే, ఈరోజు ఈ పేరా కంటతో పెట్టాలి అనుకుందాం. అలా ఈ వారం మనం వచ్చే వారం వరకు మన సహోదరు నుంచి ఒక్కడి గురించి కూడా చెడ్డ చెప్పకూడదు. వాడు చెడ్డ చేసినా నీ నోటి వెంట ఒక సహోదరుని గురించి చెడు మాట రాకుండా చూడు. మీరు మీ సహోదరుల గురించి దేవుని ఇది పాటించి చూడండి, చూద్దాం. ఏ రెండో వ్యక్తి గురించి మనం మాట్లాడకూడదు చెడ్డగా. అలా చేస్తే దేవుని వాక్యం ఏమన్నా దీని యొక్క తీవ్రత ఎంత ఉందో చూడండి. 23వ వాక్యంలోని, కావున నీవు అలాగ నరకాగ్నికి లోనైపోతావు కాబట్టి దాని నుండి తప్పించుకోవడానికి నీవేం చేయాలి అనే దానికి యేసు ప్రభు చెప్పిన వివరం కిందనుంది. పైన ఆజ్ఞ ఉంది, నరహత్య చేయవద్దు. నరహత్య అంటే అది పూర్వీకులతో చెప్పబడిన పదం. అది నేను చెప్పే భాష్యం ఏంటంటే, వ్యర్థుడా, ద్రోహి అని ఒక సహోదరుని గురించి నువ్వు మాట్లాడితే నరహత్య చేసిన దానితో అది సమానం. నీవు నరకాగ్నికి లోనవుతావు. నరకాగ్ని నుండి నీవు తప్పించుకోవడానికి ఈ ఆజ్ఞ విషయంలో నువ్వేం చేయాలి అంటే, అక్కడ పర్టిక్యులర్గా రాయబడినటువంటి ఒక నిబద్ధతతో కూడిన ఒక నియమం ఉంది. ఏంటది? నీవు ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు, బలిపీఠము అంటే ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ చదవండి ఏమనుంది? నీ మీద ఈ వాక్యం చదవండి అందరూ. అంతే. ఎవరి మీద? ఎవరికి? నాకు ఇంకొకరి మీద కాదు, నాకు ఇంకొక వ్యక్తి మీద కాదు. ఇంకొక వ్యక్తికి నా మీద ఏమైనా విరోధం ఉంటుంది, నా తప్ప? ఇది నా తప్ప? వాడెవడో ఏదనుకుంటే నాకేమి అంటే, ఇది ఎంత
విలువైన ఆజ్ఞ అర్థం చేసుకోండి. ఎవడైనా ఒక సహోదరునికి నా మీద ఏదైనా విరోధమైనటువంటి భావం ఉంటే ఉన్నట్టు కనుక నీకు అనిపిస్తే నువ్వు ప్రార్థన ఆపు, ముందు అతని దగ్గరికి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళు, చెప్పు, సహోదరి ఇదిగో పరిస్థితి ఇలాగా, నీకేదో ఎవరైనా చెప్పారో ఏంటో, నీ మనసు నువ్వు నన్ను చూసినప్పుడు తలదించుకుని వెళ్ళిపోతున్నావు, నీ విషయంలో అలాగేమీ లేదు, నాకు అలాగా నీవు ఇబ్బందిగా ఉండొద్దు అని వాళ్ళ మనసును నువ్వు తేలికపరిచి రావు. మరి ఎవరో ఏదో చెప్తారు నిన్ను ఎలాగ అన్నారు అని, అది వాళ్ళ మనసులో పెరిగిపోయి మన మొహం చూసిన వెంటనే వాళ్ళ మొహం మార్చుకోవడమో ఇలా తిరిగిపోవడమో జరుగుతుంటుంది. వాళ్ళకి అది నువ్వు వెళ్ళి సర్దుబాటు చేయ. అలాగా మన గురించి ఎవ్వరూ ఏమీ అనుకోవడానికి వీలు లేని రీతిగా నీవు ఉండాలి. అది ముదిరిందనుకో వివాదం వస్తుంది, ద్వేషం వస్తుంది, శత్రుత్వంగా మారుతుంది, ఇద్దరికీ మంచిది కాదు. నీకు జ్ఞాపకం వస్తే ఎందుకో ఆ సహోదరి గురించి నన్ను చూసి మొహం మార్చుకుంటుంది, ఎందుకు లేదు దాంతో మనకెందుకు, అది మంచిది కాదు అసలే అని నీ మనసు నీకు చెప్పకూడదు. నువ్వు వెళ్ళి సమాధానపడి వచ్చి ప్రార్థన చేయ. అంటే అర్థమేంటి? దేవుని దగ్గరకు వెళ్ళే ఒకడు వాడి గురించి ఎవ్వరూ చెడుగా మాట్లాడడానికి వీలు లేకుండా ముందు చేసుకుని వెళ్ళాలి. నీ గురించి నేను రగులుతుంటే నువ్వేమి దేవుని దగ్గర నుండి సమాధానం తెచ్చుకుంటావు? నా మనసు నిన్ను శపిస్తూ ఉంటే, నీ చెడు కార్యాల వలన నేను నష్టపోయి నేను బాధపడుతుంటే నీవు దేవుని దగ్గర మేలు ఎలా పొందుకుంటావు? కనుక ఈ వారం మీరు ఆ పని చేయండి. చూద్దాం, ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తి దగ్గర చెడుగా మాట్లాడవద్దు. ఒకవేళ ఎవరైనా చెడు చేస్తున్నారని మీకు తెలిస్తే మీరేం చేయాలి? ఏం చేయాలి? నేనే చెడు చేస్తున్నానని మీకు ఎవరికైనా తెలిసిందనుకోండి, ఏం చేయాలి మీరు? నా గురించి అందరికీ చెప్పడమా? ఏం చేయాలి? ప్రభు ఏం చేస్తాడు? ప్రభు ఏం చేస్తాడు? దేవునికి విజ్ఞాపన చేస్తాడు. ఇదిగో ఈ పాపంలో ఉన్నాడు, క్షమించు, బ్రతికించు. వాడు వినడం లేదు కదా అంటే మన యేసుప్రభు చెప్పిన ఉపమానం ఉంది. ఒక తోటమాలి ఉన్నాడు, ఎంతకాలమైనా ఒక చెట్టు ఫలాలు ఫలించడం లేదు. యజమాని అన్నాడు, దాని నరికే జాగా దండగా ఇంకో మొక్క వేసుకోవచ్చాను. అప్పుడు తోటమాలి ఏం చెప్పాడంటే, యజమానుడా ఈ ఒక్క సంవత్సరం ఉంచు, దానికి ఎరువేసి నీరు పట్టి నేను ప్రయత్నం చేస్తాను, ఏం నిలబడుతుంది, ఎందుకు చంపేయడం, నరికేయడం ఎందుకు అని యేసుప్రభు చేసే విజ్ఞాపన అది. కాబట్టి మన ప్రభువే ఆ పని చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? మన సహోదరుల్లో ఎవడైనా అపరాధంలో పడితే ఆ అపరాధం గురించి వెళ్ళి అందరికీ చాటడం అనేది నేరం. ఏం చేయాలి? ఆ వ్యక్తిని గురించి తెలిసిన నీవు దేవుని ఎదుట విజ్ఞాపన చేయాలి. ప్రభువా, నా సహోదరుడు లేదా నా సహోదరి ఇలాంటి అపరాధంలో చిక్కుకుని పోయారు, విడిపించు, వారిని కాపాడు, నీ రాజ్యానికి సిద్ధపరచు అని ప్రార్థన చేయాలి. అదే ఒక క్రైస్తవునికి దేవుడిచ్చిన అనుమతి. దానిని మనం మీరి ఏం చేయకూడదు. చాలామందిలో ఏముంటుందంటే, నేను ప్రార్థన చేస్తేనే ఆవిడ బాగుపడింది అని తెలియాలి వాళ్ళకు ముందు. అదొక ఆనందం ఉంటుంది. అవి ఏవి మనం చేయకూడదు. కనుక దీన్ని అభ్యసించండి. ఒకని దోషము ఇంకొకరికి ఎవ్వరితో పంచకండి. ఇది గుర్తుపెట్టుకోండి. పరుని గుట్టు చదవలేదు సామెతలు ఏమనుంది? బయట పెట్టకుడి. మరియ భర్త ఎవరు? యోసేపు నీతిమంతుడని దేవుని చేత ఎలాగ తీర్పు తెచ్చబడ్డాడు? బైబిల్ ఏమనుంది? యోసేపు నీతిమంతుడై ఉన్నందున, నీతిమంతుడు కాబట్టి ఏం చేశాడు? స్వయాన అతని భార్యే గర్భవతి అని తెలిస్తే కామ్ అయిపోయాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ వీళ్ళింట్లో వాళ్ళకి కానీ తెలియకుండా రహస్యంగా ఎలాగన్నా ఆమెను వదిలేయాలి అని ప్లాన్ వేస్తున్నాడు, పథకం రచించుకుంటున్నాడు మనసులో.
అది నీతిమంతుడి లక్షణం. అదే చిన్న విషయమా? మరి అంతలాంటి విషయంలోనే నీతిమంతుని క్వాలిటీ, క్యారెక్టర్ అలాంటిది. మరి అలా మనం బ్రతుకుతున్నామా? అదే ఈ ఆజ్ఞ. నీ సహోదరుని గురించి ఏ పరిస్థితుల్లోనూ నీవు ఇంకొకరి దగ్గర చెడ్డగా మాట్లాడకూడదు. నిజంగా వాడు చెడ్డవాడైనా, ఇప్పుడు మరియా దేనివల్ల గర్భవతి అయ్యిందో యోసేపుకు తెలియదు. యోసేపులో ఉన్న భావన ఏంటి? నాతో ప్రదానం చేశారు కానీ ఈమె ఎవరితోనో సంబంధం. యోసేపు మనసులో ఉన్నది అదే. ఆ కాలానికైనా ఏ కాలానికైనా ఎవరికన్నా వచ్చే ఆలోచన అదే. అదే నిజం కూడా. కానీ ఇక్కడ జరిగింది వేరే. ఆ సంగతి పక్కన పెట్టండి. అంత జరిగిన బైబిల్లో నా పదం రాయకపోతే దాని అర్థమే మారిపోను మొత్తం. యోసేపు నీతిమంతుడై ఉన్నందున స్వయాన అతను చేసుకోబోయే అమ్మాయే గర్భవతిని తెలిసిన ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా వదలడానికి ఉద్దేశించెను అంది బైబిల్లో. అదే యథార్థమైన యేసుప్రభు చెప్పిన స్థితి. ఒక సహోదరుని ఎడల మనం ఒక ఆజ్ఞ గురించి చెప్పుకుంటున్నాం, అది మర్చిపోకండి. ఆజ్ఞాతిక్రమమే పాపము అనడానికి ఒక ఆజ్ఞను ఉదాహరణగా తీసుకుని మనం చెప్పుకుంటున్నాం. ఈ ఆజ్ఞ ఏంటి అంటే, ఇలాంటి ఆజ్ఞలు మనకు చాలా ఉన్నాయి. ఈ ఆజ్ఞలో ఉన్న ప్రధాన అంశం ఏంటంటే, మన సహోదరుని గూర్చి మనము వ్యర్థుడని కానీ ద్రోహి అని కానీ, అంటే ఎప్పుడు అంటాం మనం ద్రోహి అని? ఎప్పుడు అంటాం? మనకు అన్యాయం చేస్తే ద్రోహి అంటాం. దేవునికి ఒకడు అన్యాయం చేసినా మనం ఏం చేస్తాం? ఇంత అలాగా మన చర్చిలో ఉండేవాడు ఇలా చేసేవాడు, ఎలాగైపు ఇప్పుడు చూడ కుర్రాడని మనం వాడిని ద్రోహి, దేవుడికి ద్రోహం చేశాడు అంటాం. ఏ విధంగానైనా ఒక క్రైస్తవుడు తన సహోదరుణ్ణి కించపరచకూడదు. వేరొక వ్యక్తి దగ్గర ఆ వ్యక్తి గురించి చెడుగా చెప్పకూడదు. ఒకవేళ అవతల వాడికి ఏదైనా నీ మీద కష్టం ఉన్నట్టు తెలిస్తే, నీవు ప్రార్థన నీ ప్రార్థన అంగీకరింపబడాలి అంటే నీ వెళ్ళి ముందు అతని మనసులో ఉన్న బాధను తొలగించి నువ్వు వచ్చి ప్రార్థన చేసుకోవాలి. ఇది ఒక ఆజ్ఞ. ఈ ఆజ్ఞను మీరిన వాడు నరహత్య చేసిన పాపమునకు సమానమైన శిక్షకు పాత్రుడు. ఆఖరిలో మనం చెప్పుకుంటున్నాం ఇంకా, ఈ పాపమును మీరినవాడు, ఈ పాపాన్ని ఈ ఆజ్ఞను అతిక్రమించినవాడు, ఈ ఆజ్ఞను అతిక్రమించిన వాడు ఏమైనట్టు? నరహత్యకుడితో సమానం. అంటే నరహత్య చేసిన పాపమునకు సమానమైన పాపం ఇది. నరహత్య చేసిన వాడు నరకాగ్నికి లోనగును అని చెప్పబడినట్లు, తన సహోదరుని మీద మాటలు పుట్టించినవాడు, హీనపరిచినవాడు అదే నరకాగ్నికి లోనవుతాడు. అర్థమైందా? ఇదే పాపం అంటే. ఏ ఆజ్ఞలు ముందు మనం తెలుసుకోవాలి. ధర్మం చేసినప్పుడు నీవు ఎలా ఉండాలి, ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉండాలి, ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి, అన్ని విషయాల్లో ఆశించేటప్పుడు ఎలా ఉండాలి, ఇవన్నీ నీవు ఆజ్ఞలు తెలిసి ఉండాలి. రాత్రి చదివిన కీర్తనలో కూడా మీకు ఒక అంశమే తెలిసింది, రెండో అంశం మనం చెప్పుకోలేదు. ఒక దివ్యమైన సంగతి అనే అతను అన్నాడు. అన్ని దివ్యమైన సంగతులు, ఆజ్ఞలన్నీ దివ్యమైన సంగతులే. పరసంబంధమైన సమాచారాన్ని మనకిచ్చేవే ఆజ్ఞలు. ఆ రాత్రి మనం చదువుకున్న కీర్తనలో 45వ కీర్తనలో ఆ కౌరవ కుమారులు రాసినటువంటి దైవధ్యానంలో అది ఒక ప్రేమను గూర్చినటువంటి సంగతి. ఒక సంగతి గురించే అతను ఆ కీర్తనలో ప్రస్తావించాడు. మనము వేరొక సంగతిని గూర్చి ఈరోజు తెలుసుకున్నాం. ఆజ్ఞను మీరితే అదే పాపము. ఏ ఆజ్ఞ అయినా సరే ఉన్నది ఉన్నట్లుగా అనుసరించడానికి మన మనసులను లోబరుచుకోవాలి. మనం ఆ శక్తి మనకు దేవుని వలన వస్తుంది. అంతేకాకుండా డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి అని మనం ఆజ్ఞను మీరేవనుకో, నువ్వు పాపం చుట్టుకుంటుంది. పాపం చుట్టుకోవడం అర్థమే తెలుసా? దీనికి మనకి అన్ని ఆదికాండంలోనే ఉన్నాయి. ఆదికాండంలో కయ్యను తన తమ్ముడి మీద కోప్పడతాడు, తమ్ముడిని చంపేస్తాడు. దేవుడు వచ్చి అడిగితే నాకేం సంబంధం అంటాడు. ఎందుకు అసలు కయ్యను నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు, నీ కోపం ఎందుకు అని దేవుడు అడిగితే కయ్యను జవాబు మీకు తెలుసు. అప్పుడు ప్రభు చెప్తాడు, నీవు మంచి పని చేయలేదు,
సత్క్రియ అని ఉంటుంది అక్కడ. సత్ అంటే ఆత్మ సంబంధం, అంటే నశించిపోని ఒక స్థితి, అంటే నిత్యజీవ స్థితి. నిత్యజీవానికి సంబంధించిన దాన్నే సత్ అంటాము, సత్యము అంటాం. యేసుప్రభు చెప్పాడు కదా, నేనే సత్యమును, అంటే నశించిపోని వాడిని, ఎల్లకాలము ఉండేవాడిని నేను అని అర్థం. క్రియ అంటే పరసంబంధమైన క్రియ చేయని వాడు, సత్క్రియ చేయని వాని వాకిట పాపము పొంచి ఉండును. ఎవడైనా ఆజ్ఞను మీరితే వాడికి పాపం అని ఇక్కడ ఉంది, అక్కడేమనుంది, పాపము పొంచి ఉంటుంది మంచి పని చేయకపోతే. ఆ పాపం ఎందుకు పొంచి ఉంటుందంటే పాపానికి నీ మీద ఇష్టం కలుగుతుంది. చదువుదామా, 4వ అధ్యాయంలో ఉంటుంది అది, ఆదికాండం 4వ అధ్యాయంలో. నీవు చదవండి అందరూ, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? చూసారా, పాపమునకు మన మీద వాంఛ కలుగుతుంది, అంటే అధికమైన ఇష్టం పుడుతుంది పాపానికి ఒక పరిశుద్ధుడి మీద అధికమైన ఇచ్చ పుట్టడానికి, ప్రేమ పుట్టడానికి కారణం ఏంటి అంటే మన అతిక్రమం. దానిని మనం ఏలుతామంటే తెచ్చుకొని ఉంచుకుంటాం. కనుక ఆజ్ఞను అతిక్రమించడమే పాపము, అంతే. పాపం అంటే అది, పాపము చేసిన వాడు నరకానికి వెళ్తాడు. కనుక మనం ఏం తెలుసుకోవాలి? ఇప్పుడు పరలోకానికి వెళదాం అనుకున్నప్పుడు పాపం అంటే ఏంటో తెలుసుకో, ఆజ్ఞలన్నీ తెలుసుకోవాలి. పాపం కాదు, ఆజ్ఞలు తెలుసుకోవాలి. ఆజ్ఞను కరెక్ట్గా తెలుసుకుంటే దాని నుంచి మనం తప్పిపోం. మొట్టమొదటి నేను ఎప్పుడు చెప్పేది, నాకు ఇష్టమైనది ఇష్టమైనది ఏంటి? అది ప్రధానమైనది ప్రార్థన చేసేవాడు ఎలా ప్రార్థన చేయాలో యేసు ప్రభువు చెప్పాడు. అలా లేకపోయినా పర్లేదు, ఇంకోలా చేసినా పర్వాలేదంటే నువ్వేం చేస్తున్నావు? దాన్ని మీరుతున్నావు, అతిక్రమిస్తున్నావు. అన్ని వేళలు అలాగ అవ్వదు కదా, అన్నిసార్లు అలా కుదురుతుందా? ఇవన్నీ అర్థమేంటి? హృదయములోనే తప్పిపోతున్నావు. అది బిలాము లక్షణం. అది బిలాముకి దేవుని మాట వినే గుణం ఉంది, అలాగే ఆశపడే గుణం లోపల ఉంది. హృదయం లోపల బిలాముకున్న గుణం ఏంటంటే ధనాపేక్ష. దేవుడు వద్దు అంటే మానేస్తుంటాడు, కానీ అది అలాగే ఉంటుంది, ఎన్నాళ్ళైనా పోలేదు. వాడు ఎవడో వస్తాడు, బాగా రాజు వస్తాడు, అలా వాళ్ళని శపించవయ్యా అంటాడు, శపించడానికి రెడీ అయిపోతాడు ఈ డబ్బు చూసి, ఈ బంగారు నగలు చూసి. దేవుడు వచ్చి వద్దు, వీడి దగ్గర మంచి గుణం ఉంది, దేవుడు విద్య నేర్చిన వాడని పేరు బైబిల్ మొత్తం మీద బిలాముకు ఒక పేరుంది, దేవుని విద్యను ఎరిగినవాడు అని. వాడు వెంటనే వెనక్కి వెళ్తాడు, గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు దేవునికి. వద్దు బిలాము, వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు, వారిని శపించకూడదు అని దేవుడు చెప్తాడు. వస్తాడు, నేను శపించాను అంటాడు. అదేంటయ్యా, నువ్వు రమ్మంటే కదా నేను వచ్చాను, ఇదిగో చూడు ఎంత తీసుకొచ్చానో ఆస్తి, ఇది తీసుకో, వాళ్ళని శపించు అంటే లేదు వాళ్ళు యెహోవా చెప్పిన దానికి విరుద్ధంగా నేను మాట్లాడలేను, వెళ్ళిపోమంటాడు. మళ్ళా వీడి హృదయంలో మాత్రం ఏముంది? ఆ ఆస్తి మీద ఆశ ఉంది. ఆఖరికి ఆ బిలాము ఆ ఆశని చంపుకోకపోవడం వల్ల ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలీయుల్ని శపించడం నీ వల్ల కాదు, నేను ఆ పని చేయలేను, వాళ్ళు చెడిపోతే తప్ప వాళ్ళని ఎవరో శపించలేరు. అంటే ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలో నుండి అతిక్రమించేలాగా చేయాలి. అది బిలాముకు తెలుసు. అప్పుడు రాజుతో ఏం చెప్పాడంటే, ఏమి లేదు, మీ దేశంలో ఉన్న చక్కని అందమైన పిల్లల్ని తీసుకొని రావయ్యా, ఈ ఇశ్రాయేలు అందరు ఇక్కడ ఉన్నారు కదా, అటువైపు నుంచి వెళ్ళేలాగా వాళ్ళని చెయ్యి. దేవుని పిల్లల కన్నా దేవుని ఎరిగిన వారి పిల్లలు అందంగా ఉండరా? ఎందుకని? వీలైన చోట్లల్లా కన్నాలు పెట్టుకొని ఏదో ఒకటి ఎలగట్టుకొని మొత్తానికి అలంకారయుతంగా కనబడతారు. వాళ్ళు నడక ఇవన్నీ క్యాట్వాక్ చేసారేమో మరి, నీళ్లు పట్టుకోవడానికి వెళ్ళి అటు ఇటు అలా తిరుగుతుంటే ఇశ్రాయేలీయుల పిల్లల్లోని యవనస్తులు ఆ స్త్రీలను చూసి వాళ్ళు మోహించి వాళ్ళతో వాళ్ళు వ్యభిచారం చేశారు. అలాగ చేయడం వలన వీళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు. కనుక వాళ్ళు శాపానికి, దేవుని కోపానికి గురైపోయారు. బిలాము హృదయంలో అలాంటి గుణం ఉంది. వీడికి డబ్బు కావాలి కాబట్టి
ఆ డబ్బు కోసం మళ్ళీ దేవుని మాట వద్దన్నాడు కాబట్టి చేస్తే దేవుడు కొడతాడని ఆ భయపడుతూనే ఏం చేశాడు, వాళ్ళని శాపానికి గురయ్యేలాగా చేసి. అంటే ఏంటి, హృదయములో మారలేదు బిలాము, బయట దేవుని పనులన్నీ చేసేవాడు. కనుక దేవుని సంతానమా, మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని ఆజ్ఞలను ముందు యథాతథంగా నేర్చుకోండి. ఏ ఏ ఆజ్ఞల విషయంలో నీవు మీరుతున్నావో తెలుసుకో. అక్కడ నీకు పాపం కలుగుతుందని గ్రహించు. నీకు సాధ్యమైతే దానిని అధిగమించు, లేకపోతే బలమును నీకు అనుగ్రహించే దేవుని దగ్గర విజ్ఞాపన చేయి. ఈ ఆజ్ఞ విషయంలో నేను మీరుతున్నాను, ఈ ఆజ్ఞ విషయంలో నేను అతిక్రమిస్తున్నాను. నీ శక్తి ఉంటే సరి చేసుకో, లేదా దేవుని బలాన్ని తెచ్చు. ఆయన మనకు సాధ్యము కాని వాటిని మన చేత చేయించగలడు. మనం చదివమే, ఆయన వలన బలమునందు మనుషుడు. కనుక ప్రభు దగ్గర ప్రార్థన చేయండి, ఆజ్ఞను అతిక్రమించకుండా జాగ్రత్త పడండి. ఆజ్ఞ అనేది ఒక సన్నటి గీత లాంటిది, లేదా తాడు మీద నడక లాంటిది. ఒకవేళ ఆజ్ఞను నీవు అనుసరించాలని అపేక్ష కలిగి జాగ్రత్తగా నడుస్తూ నువ్వు ఎప్పుడైనా పడిపోయినా, నిన్ను దుష్టుడు గనక ముట్టుకుంటే, మనం చదువుకున్నామే, దేవుడు ఏం చేస్తాడు, వారిని సమూలముగా నాశనము చేయడు. నిన్ను మాత్రము సమూలముగా నాశనము చేయడు. ఏం చేస్తాడు, ఆయన నీతిని బట్టి మనలను మితముగా శిక్షిస్తాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకోండి, ఆయన ఆజ్ఞలను సరిగా మీరు నేర్వండి. నీ ప్రేమ, నీ అధిక తెలివితేటలు ఇవేవి ఆజ్ఞల దగ్గర పనికిరావు. ఆజ్ఞ అనేది ఒక తిన్ననైన దారి, జీవము గల దేవుని చేత ఏర్పాటు చేయబడినది. ఆ దారిలో నడిచినవాడు మాత్రమే జీవమునకు యోగ్యుడు. అంతే. యేసుప్రభు చెప్పలేదా, నేనే మార్గమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. జరగదు. దీనిని మీరితేనే మనకు పాపం వస్తుంది. కాబట్టి మీకు చాలా సులువైనటువంటి వాక్యము యోహాన్ రాసిచ్చాడు, మీకంటే నేను ఉన్నాను అందులో. ఆజ్ఞను నేరిస్తే ముందు ఆ ఆజ్ఞ విషయంలో నువ్వు సరిగా ఉన్నావో లేదో నీకు తెలుస్తుంది. ఎప్పుడు కూడా మన సొంత తెలివిని ఉపయోగించకూడదు. దీని గురించి సొలొమోను ప్రసంగిలో చెప్పింది మనం చదువుకున్నాం, గుర్తుందా? ఒకసారి తీసి ప్రార్థన చేసుకుందాం. మరి ప్రసంగి ఆజ్ఞ గురించి ఏం చెప్పాడో చూద్దాం. దేవుడు చేయు పనులన్నీ అదే మీరడం అంటే, అతిక్రమించడం అంటే అదే. దాని కొంత కలపడం లేదా అందులో నుంచి కొంత తీయడమే అతిక్రమించడం ఆజ్ఞ. అది చేద్దామంటే అవ్వదు, అది చేర్చబడదు, తీయబడదు, అంటే అది స్థిరం. మనుష్యులు అంతే. దేవుడు ఎందుకు అంత రిజిడ్గా లేదా అంత స్థిరంగా దాన్ని చేసాడంటే, మనుషులు దేవునిలో కలవడానికి, దేవునితో ఉండడానికి దేవుడు అలాంటి నియమాన్ని చేశాడు. ఇక అంతే అది. కాబట్టి ఆజ్ఞను ఎప్పుడూ కూడా మీరవద్దు. దానికి ఏదో కలుపుదామని, కొంత తీద్దామని. ఇప్పుడు చూడండి, మనం మనుషుల్లో తండ్రిని డాడీ అంట, అంతేనా? ఇప్పుడు చాలా ప్రార్థనలకు మీరు వెళ్ళండి, ప్రార్థనలో పిల్లలకు కూడా ఏం నేర్పారంటే హెవెన్లీ డాడీ అంటున్నారు పిల్లలు. అలాగే అంటున్నారు. దేవుని కోసం ఏవేవో చేస్తాం, ఘనకార్యాలు అంటారు, మహిమకార్య, అవన్నీ ఉట్టిదే. దేవుని లేఖనానుసారమైన జీవితమే జీవితం. అంత మట్టుకే మనం నడుద్దాం, పరలోకానికి చేరుకుందాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అర్థం చేసుకుందాం. దయగలిగిన మా దేవ, కృపగలిగిన మా తండ్రి, నీకు స్తోత్రములు. ఆకాశమందున్నవాడా, నీతి స్వరూపుడా, నీకు స్తోత్రం చెల్లించుకొనుచున్నాం. నీవు మాకు దయచేసిన నీ ఉపదేశమును బట్టి నీకు స్తోత్రములు. ఆజ్ఞల విషయము మేము జాగ్రత్త గలవారమై ఉన్న ఎడల ప్రభువా, మేము తీర్పులోనికి తేబడక నిత్యనాశనము నుండి తప్పించుకుందుము. దయచేసి నాయన ఈ వాక్యము మా హృదయంలో ఉంచుము. దుష్టుని వలన ఇది కొనుపోబడకుండా మా యందు వర్ధిల్లినట్లుగా సహాయం చేయము. నీ ఆజ్ఞలు స్థిరమైనవి, వాటికి ఏవియో చేర్చబడవు, ఏవియో తీయబడవన్న సంగతి ఆ విషయంలో మా హృదయము నీ వాక్యమును హత్తుకొని ఉండునట్లు నా ప్రభువా, మమ్మల్ని కనికరించి కృపచేత సిద్ధపరచమని వేడుకొంచున్నా.
దయగల మా తండ్రి, బ్రతకాలమంతా నీ మార్గంలో నడుచుటకు క్షేమము కొరకును మమ్మల్ని జ్ఞాపకం చేసుకును. ఇదిగో నీ ఎదుట మోకరించి ఉన్న నీ పిల్లలను, వారింటి వారినందరినీ ప్రభువా నీ రక్షణలో భద్రపరిచి కాపాడము. వీరి వలన అనేకులు నీ నీతి మార్గంలోనికి వచ్చినట్లు నీ బిడ్డలందరినీ వెలిగించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.